హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్మనెంట్ గ్రూప్ సి పోస్టులు, నో ఫీజు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం లేదు. జీతం వచ్చినప్పటికి 45,000 రూపాయలు. మీకు ఒక చిన్న టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో బలంగా పాస్ అయితే మీకు పర్మనెంట్ ఉద్యోగం అయితే గ్రూప్ సి పోస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి అందరూ దీనికి అప్లై చేసుకోండి. అర్హత వచ్చి మనకి 10వ తరగతి పాసు. ఏజ్ కోసము, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది చూసి అప్లై చేసి వెళ్ళిపోతున్నారు. ఒక లైక్ అయితే చేయండి, మాకు మోటివ్గా ఉంటుంది. మొదటగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ నోటిఫికేషను వారికి అయితే ఉపయోగపడవచ్చు. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి చెన్నై కస్టమ్ జోన్ నుంచి అయితే రావడం జరిగింది. మనకి ఆంధ్ర, తెలంగాణ వారికి చెన్నై అయితే చాలా దూరం కాదు. కాబట్టి మీరైతే ఈ ఉద్యోగాన్ని పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మన స్టేట్లోనే అన్ని ఉద్యోగాలు రావు. కాబట్టి మీరు అందరూ అయితే దీనికి అప్లై చేసుకోండి. మన గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు 10th క్లాస్ క్వాలిఫై అయిన వారు, పాస్ అయిన వారు దీనికి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ అయితే అవ్వకండి. గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఈ నోటిఫికేషన్ మనకి చెన్నై కస్టమ్ హౌస్ నుంచి గ్రూప్ సి క్యాడర్ కోసం మన వేకెన్సీలు రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఈ సైట్ నుంచి అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ కాదు. చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఫేక్ నోటిఫికేషన్ అని. ఫేక్ నోటిఫికేషన్ కాదు అని చెప్పడం కోసమే ప్రతి సైట్ నుంచి నేను మీకు అయితే చూపించి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశానని చూపించడం జరుగుతుంది. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక్కడ చెన్నైలో ఉన్న ఇక్కడ హౌస్ కనపడుతుంది కదా, ఈ దీంట్లోనే మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోనే మీరు ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ కస్టమ్ జనరల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చెన్నై నుంచి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చెన్నై కస్టమ్ హౌస్ నుంచి ఇక్కడ 2 రకాలైతే పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి హల్వాయి కమ్ కుక్ ఒక పోస్ట్ అయితే ఉంది. మనకి పే వచ్చేటప్పటికి మనకి 21,700 అన్నిట్లు కలిపి మీకు ఒక 45,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు అర్హత వచ్చి 10వ తరగతి పాస్ అయ్యి విత్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఉండాలి. డిప్లొమా క్యాటరింగ్ సర్టిఫికేట్ అయితే ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ నుంచి ఎక్కడైనా మీరు 2 years కుకింగ్లో చేసి ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ కుకింగ్ విభాగంలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు అసిస్టెంట్ హవాయి వాలా కమ్ కుక్ ఒకటైతే ఉంది. అన్రిజర్వ్డ్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి 45,000 నుంచి శాలరీ అయితే మనకి మొదలవుతుంది. 10వ తరగతి పాస్ అయ్యి తర్వాత విత్ సర్టిఫికేట్ డిప్లొమా క్యాటరింగ్ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్. మీకు ఈ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఎక్కడైనా మీకు ఆల్రెడీ కుకింగ్ వచ్చనుకోండి, అప్పుడు ఎక్కడికైనా వెళ్ళి మీకు ఎక్కడైనా క్యాటరింగ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి సార్ 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని అడిగితే వారు లెటర్ ప్యాడ్ మీద ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరైతే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీరు ఏం చేస్తారంటే ట్రేడ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కుకింగ్ కోసం. అప్పుడు మీరు ఎలా ఉండాలంటే మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్ మనం ఎలా ఉండాలో తెలుసు కాబట్టి హైజీన్గా ఉండాలంటే శుభ్రంగా ఉండాలి మీరు. అప్పుడు డిపార్ట్మెంట్లో ప్రమోషన్ అయ్యి మీరు ప్రమోషన్స్ కూడా దీంట్లో ఉంటాయి. మన ఏజ్ విషయానికి వచ్చేటికి 18 నుంచి 20 సంవత్సరాల లోపు అందరూ అప్లై చేసుకోవచ్చు. మరి గవర్నమెంట్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీలకి, ఎస్టీలకి అయితే 5 years, ఓబీసీలకి అయితే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే మనకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీ అయితే వారికి 40 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి మనం ఎలా అప్లై చేయాలంటే మన అప్లికేషన్ ఫామ్ ఆఫ్లైన్లో అయితే దీనికి పంపించవలసి ఉంటుంది. డూలీ టైప్డ్ నీట్లీ హ్యాండ్ రైటింగ్ A4 పేజ్లో నేను అప్లికేషన్ ఫామ్ అయితే మీకు చూపిస్తాను. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని
మీరు దీన్ని నీట్గా హ్యాండ్ రైటింగ్లో మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో క్యాపిటల్ లెటర్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా వేయవలసి ఉంటుంది. రీసెంట్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అయితే చేయించాలి మీరు. తర్వాత ఫోటో కాపీస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. అటెస్టెడ్ అంటే ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ గ్రీన్ అండ్ పెన్ ఉంటుంది కదా, స్కూల్ హెడ్ మాస్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ వారు గ్రీన్ అండ్ పెన్ ఎవరి దగ్గర ఉంటుందో వారితో మీరైతే దీన్ని అటెస్టెడ్ చేయించుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫికేషను, మార్క్ షీట్ మీద ప్రూఫ్ ఆఫ్ ఏజు, తర్వాత మీ సర్టిఫికేట్స్, ఎసెన్షియల్, డిజర్బుల్ సర్టిఫికేట్ల మీద, అన్ని సర్టిఫికేట్ల మీద మీరు గెజిటెడ్ పోస్ట్తో వారి చేత అటెస్టెడ్ అయితే చేయించుకోవాలి. దాంతో బలంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత అన్సైన్డ్, సైన్ అయితే చేయించిన అవసరం లేదు దానికి, అన్సైన్డ్. తర్వాత టూ సెల్ఫ్ అడ్రస్డ్ అన్స్టాంప్డ్ ఎన్వలప్, స్టాంపులు ఏమైనా అంటించిన అవసరం లేదు. ఆ కవర్ ఎలా ఉండాలంటే 25 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు మనకి ఉండేలా చూసుకొని దాని ఆర్డినరీ పోస్ట్లో కానీ స్పీడ్ పోస్ట్లో కానీ మీరు దీన్ని పంపించవలసి ఉంటుంది. ఎక్కడ పంపించాలి మనకు? ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్కి, ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ జనరల్కి, కస్టమ్ హౌస్ నెంబర్ 16 రాజాజీ సల్లాల్, చెన్నైకి అయితే మీరు పంపించవలసి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు సైట్ ఒకటి చూపించాను కదా, ఆ సైట్లో విజిట్ చేసి పూర్తి వివరాలు అయితే మీరు ఒకసారి రీడ్ చేయండి. అదిని మనకి అప్లికేషన్ ఫామ్ చూపించడం జరుగుతుంది కదా, దాని ఫోటోగ్రాఫ్స్ మీద ఎలా ఉండాలంటే సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఉందనుకోండి, ఇక్కడ సగం పేపర్ మీద అప్లికేషన్ మీద మీ సంతకం ఇలా సగం ఫోటో మీద సగం వచ్చేలాగా మన అప్లికేషన్ మీద సగం వచ్చేలాగా పెట్టాలనేసి చెప్పారు. లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. లేకపోతే ఇన్కంప్లీట్ అన్సైడ్ అప్లికేషన్స్ రిసీవ్ అయినా కానీ వితౌట్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నా కానీ వితౌట్ సర్టిఫికేట్లో ఉన్నా కానీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు చాలామంది ఆఫ్లైన్లో అయితే మీకు రిజెక్ట్ అవ్వడమే ఎక్కువ జరుగుతుంది కాబట్టి మీరు చాలా నీట్గా అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. మీరు 2 పోస్టులకి సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 2 పోస్టులకి వేరువేరుగా పెట్టాలంటే 2 పోస్టులకి వేరువేరు అప్లికేషన్లు అయితే పెట్టవలసి ఉంటుంది. మీకు ఎన్వలప్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఎన్వలప్ ఉంటుంది, దాని మీద అప్లికేషన్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ క్యాంటీన్ పోస్ట్ చెన్నై కస్టమ్స్ అని రాయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని రాసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ద అప్లైడ్ ఫర్, దేనికి అప్లై చేస్తున్నారు, లేకపోతే కుక్కి అప్లై చేస్తున్నారు కదా, 2 ఉన్నాయి కాబట్టి కుక్లోనూ ఒకటి అసిస్టెంట్ది ఒకటి కుక్ ఉంది కాబట్టి ఫస్ట్ అసిస్టెంట్కి పెట్టండి. రెండో కవర్లో అయితే కూడా మీరు రెండో ఎన్వలప్లు తీసుకుని రెండో దాన్ని పెట్టండి. సపరేట్ అప్లికేషన్లు అయితే పెట్టవచ్చు. దీనికి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అందరూ అయితే దీన్ని పంపించవలసి ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ఎలా తీసుకుంటారంటే, ఎక్కడైనా క్యాటరింగ్ సర్వీస్ ఉంటే అక్కడ ఎలా తీసుకుంటారంటే మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, నేమ్ ఆఫ్ ది ఆర్గనైజర్, ఆ లెటర్ ప్యాడ్ ఒకటి ఉంటుంది, ఆ లెటర్ ప్యాడ్ దానిలో నేమ్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ది పోస్ట్, మీరు ఏ పోస్ట్ చేశారు, శాలరీ మీకు ఎంత ఇచ్చారు, తర్వాత నేచర్ ఆఫ్ వర్క్ డన్, మీరు కుకింగ్కి చేశారు కాబట్టి కుకింగ్, ఇక్కడైతే ఒక సంతకం అయితే పెట్టవలసి ఉంటుంది. ఓనర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. మీరు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, ఎందులో ఇవ్వడం జరిగింది, ఆ విధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుని మీరైతే అప్లై అయితే చేయండి. ఇక్కడ 9th పాయింట్ వచ్చేటప్పటికి సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది, ఈ అప్లికేషన్లన్నీ షార్ట్ లిస్టెడ్ చేసిన తర్వాత ఎలిజిబుల్ కేటగిరీ వాళ్ళకి మీకు క్లోజింగ్ అయిపోయిన రిసిప్ట్ అయిపోయిన తర్వాత కాల్ లెటర్ అయితే పంపించడం జరుగుతుంది. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే మనకు సింపుల్గా ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్లో మనకి ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, రీజనింగ్ అయితే ఉంటుంది. 25 అయితే ఉంటుంది. తర్వాత అండ్ ట్రేడ్కి సంబంధించి ట్రేడ్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, మీకు బిర్యానీ చేయమని అవి చేయమని చెప్పడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఎక్కడ జరుగుతుందంటే చెన్నైలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు హాల్ టికెట్ స్పీడ్ పోస్ట్లో సెండ్ చేయడం జరుగుతుంది వారు. మీరు అనుకోవచ్చు కదా, ఇక్కడ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని డిస్ప్లేడ్ నోటీస్ బోర్డులో చేయడం జరిగింది చెన్నైలోను, లేకపోతే డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది కదా. మీరు అంతమాని వెళ్ళారు కాబట్టి, చెన్నై వెళ్ళారు కాబట్టి డిపార్ట్మెంట్లో అక్కడ మీకు సైట్ ఇవ్వడం జరిగింది. ఆ సైట్లో కూడా విజిట్ చేయడం వల్ల మీకు రిజల్ట్ అయితే కనబడుతుంది. వీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వెరిఫికేషన్ క్యారెక్టర్ కోసం
మీ క్యారెక్టర్ ఎలా ఉందని మీ డిస్ట్రిక్ట్ నుంచి మీ ఊరు నుంచి పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వరనేసి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకవేళ హై క్వాలిఫికేషన్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ మన డిగ్రీ చదివినా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు అయితే వారికి ఎన్ఓసి కావాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి, నో డిసిప్లినరీ విజిలెన్స్ కేసెస్ పెండింగ్ ఏమన్నా ఉంటే అలాంటివి ఏమి లేనని మీ డిపార్ట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులు టెంటేటివ్ ఒక పోస్ట్ ఉందని అనుకుంటున్నారు కదా, ఈ పోస్టులు కూడా పెరగవచ్చు అని ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఇది ఎప్పటికల్లా క్లోజ్ అయిపోతుందంటే మనకి 31/12/2024కి మనకి క్లోజ్ అయిపోతుంది. ఈలోగా మీకు ఆర్డినరీలో కానీ స్పీడ్ పోస్ట్లో కానీ దీన్ని మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అనేసి తర్వాత రిజల్ట్ అయితే వారి సైట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది, లేకపోతే నోటీస్ బోర్డులో పెట్టడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడైతే అప్లికేషన్ కోసం తెలుసుకుందాం. అప్లికేషన్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ క్యాంటీన్ పోస్ట్స్. మీకు ఇదైతే ఆఫీస్ యూజ్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీ పేరు ఇక్కడ బ్లాక్ లెటర్లో రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటో అంటించిన తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ ఇక్కడ సగం రాసి సగం సిగ్నేచర్ ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ బ్లాక్ లెటర్లో, మదర్ నేము చాలా జాగ్రత్తగా అయితే నింపండి. మీరు ఎందుకంటే 10th క్లాస్ చదివారు, చాలా జాగ్రత్తగా నింపండి. లేకపోతే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ చేత నింపించండి. లేదా మాకు తెలియకపోతే నేను ఒకసారి నింపింది మీకు పెడతాను, కామెంట్ రూపంలో పెట్టారనుకోండి ఈ అప్లికేషన్ నా పేరుతో నింపి మీకు సెండ్ చేయడం జరుగుతుంది వాట్సాప్లో. అందుకని మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి కింద. మాకు డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నది ఇక్కడ రాయవలసి ఉంటుంది ఇన్ వార్డ్స్లో. అంటే ఇక్కడ 1 2 ఏ మంత్ అని ఉంది 06/19/1982 అని ఉందనుకోండి ఇక్కడ రాయవలసి ఉంటుంది. 02 మంత్ ఆగస్టు 1982 అని రాయవలసి ఉంటుంది. ఏజ్ ఆన్ క్లోజింగ్ డేట్ అయితే 31/12/2025. మీ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ అనేసి రాయవలసి ఉంటుంది. మీరు మేల్ అయితే ఇక్కడ 1 అని, 2 అయితే ఫిమేల్ అయితే 2 అని రాయవలసి ఉంటుంది. కేటగిరీ SC STయా, OBCయా, ఈడబ్ల్యూఎస్ వారా, అన్రిజర్వ్డా, ఎక్స్ సర్వీస్ మెన్స్ రాయవలసి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే ఇక్కడ మీకు 1 అనేసి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయితే 2 అని రాయవలసి ఉంటుంది, ఫిల్ చేయవలసి ఉంటుంది. డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేషనాలిటీ మీరు ఇండియన్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ఆంధ్ర అప్లై చేసుకోవచ్చు దీనికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ నింపవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మీకు ఎక్స్పీరియన్స్ పెట్టింది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అనేసి ఇక్కడ రాయవలసి ఉంటుంది. అడ్రస్ కరస్పాండింగ్ బ్లాక్ లెటర్లో రాయవలసి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ రాయండి, మీ ఆధార్ కార్డులో ఉన్నది. తర్వాత వచ్చి కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, ల్యాండ్లైను, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే సిగ్నేచర్ పెట్టండి ప్లేసు. తర్వాత ఇక్కడైతే మీకు థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ అయితే దీనికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీకు ఏమేమి పెట్టాలో చెప్పడం జరిగింది. ఇది 10th క్లాస్ సర్టిఫికేటు, తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు అన్నీ కలిపి దీనికి అటాచ్ చేసి ఫొటోస్ అయితే అటాచ్ చేసి మనం ఎక్కడ పంపించాలో ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి మనం పంపించవలసి ఉంటుంది. పూర్తి డీటెయిల్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఒకసారి ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి మన VVM కెరీర్ మేకర్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.